అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం. దాన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. ఈ కాలంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. అంటే వీధి వీధిన డయాలసిస్ పెరిగిపోతుంది. డయాలసిస్ అంటే ఏంటి? బాడీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను బయట తీసేది డయాలసిస్. ఎందుకు ఈ డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి కారణం డయాబెటిస్. ఈ డయాబెటిస్ అనేది ఒక 5 to 10 years పాటు మనకు కంట్రోల్ లేకుండా HbA1cని 7 to 10 మధ్యలో మెయింటైన్ చేసుకుని హెవీగా మనం అన్కంట్రోల్ డయాబెటిస్ అయితే ఖచ్చితంగా ఇది డయాబెటిక్ నెఫ్రోపతికి వెళ్తుంది. అంటే ఆటోమేటిక్గా పేషెంట్ అనేవాళ్ళు డైరెక్ట్గా డయాబెటిక్ అంటే క్రియాటిన్ అనేది బాగా పెరిగిపోయి ఆటోమేటిక్గా రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ నెఫ్రోపతి రాకూడదంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడు HbA1cని 5.5 to 6 లోపు ఉంచుకోవాలి. ఇది ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ ఆయుర్వేదిక్ పద్ధతుల్లో మంచి డైట్, కస్టమైజ్డ్ డైట్, దాంతోపాటు మంచి హ్యాబిట్స్, దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్, దాంతోపాటు కంటిన్యూస్ డాక్టర్ కన్సల్టేషన్తో ఉంటే ఖచ్చితంగా ఈ డయాబెటీస్ని రివర్స్ చేసే పద్ధతి ఈ మాధవబాగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్లో ఉంది. సో మీకు డయాలసిస్ కావాలా, మంచి ఆరోగ్యం కావాలా, ఆలోచించండి. సో మన జీవితంలో ఎప్పుడైనా ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకుంటే మనం కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళాం. థ్యాంక్ యూ.